అంత ప్రేమ మా చెల్లె అని మీద ప్రేమ పెంచుకున్నది. వీడేం చేసిందంటే ఫస్ట్ మోజు పెంచుకున్నాడు, మోజు తీరిపోయింది, నాకు ఆడ కట్నం వస్తుంది, 2 కోట్ల దాకా వస్తున్నాయి, ఇది నాకు వద్దు అని దాన్ని తీసేసిండు అన్న. కాదు ఇప్పుడు మీరు డ్రింక్ చేస్తారా, తాగుతారా? మీరు తాగరా? పెద్దోళ్ళు అంటే ఆయన తాగుతాడా అని? ఆయన తాగడు. తాగడు ఆయన. ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు కానీ ఇట్లనే ఏమన్నా మాట్లాడలే? మీతో ఎవరితో మాట్లాడాడు? మేము మాట్లాడితేనే అంతే అంతే. ఇక జోకులు ఉండవు, ఏముండవు. అంటే నార్మల్ గా మేము ఉన్నప్పుడు అతడు ఇప్పుడు వీళ్ళు కంటే కొంచెం పెద్ద పెద్దలు కదా, వీళ్ళతో తిరగడు. మా చిన్న చిన్న వాళ్ళతో తిరుగుతాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. మేము ఏమనుకున్నాం, వాడు యూనిస్తున్న ప్రేమకి మా చెల్లె యూనిస్తున్న ప్రేమకి అబ్బా మన చెల్లెని మంచిగా దొరికినాడు, దొరికిన బావ అంటే ఈయనరా పాంచన్. సో అంటే మీ ఇద్దరితో క్లోజ్ ఉంటుండనా? మాతో ఇప్పుడు ఇంటికనే ఉంటారు వీళ్ళు, మా చెల్లెతోటే ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఎటు పోయినా ఇల్లు ఎటు పోయినా అంతా కలిసే పోతారు. ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా? అంటే నాకు ఎక్కువ శాతం వాళ్ళు కలిసి తిరిగి వచ్చిరా నైలు వాళ్ళు. ఓకే, పెళ్ళైనా రూట్ పోయి తిరిగి వచ్చినాము, వాడు సురేంద్రపూర్ పోయినా మొత్తం మేము తిరిగి వచ్చినాం. అప్పుడు కూడా డౌట్ రాలేదు మాకు. ప్లాన్స్ ఉన్నాయి, బట్ ఏం చేసినా డౌట్ రాకుండా చేసింది అన్న. సో నీకు ఎప్పుడు డౌట్ రాలేదా? డౌట్ ఎట్లా వస్తుంది అన్న, వాడు ఒక బావ నిజంగా మాకు ఏమనిపించింది అంటే, ఒక బావ ఎట్లా దొరకాలనుకున్నాం అట్లా దొరికిండు అని అనుకున్నాం అంటే నాకు. కానీ ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోతే కాదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అంటే మాకు దొరకాలనుకునే బావ దొరికిందని. మీరు అంత కర్ర బావ దొరకాలని మీరు అనుకున్నారా? ఇల్లరికం రావాలని కోరుకున్నారా? అట్లా కాదే, ఫస్ట్ కాదు మేము అనుకున్నది. పెళ్ళి అయిపోయి అన్ని పర్ఫెక్ట్ ఉన్న టైంలో వాడు చూపించే ప్రేమ, వాడు చూపించే గుణం, వాని గుణము, వాని పర్ఫెక్ట్ ఇంకా చేసే కథలు బట్టి అత్తడు తీసుకొచ్చి పెడతాడు. వాడు నమ్మించి గొంతుకొచ్చిండు. మీ చెల్లెల్ని ఇంజక్షన్ ఇచ్చి చంపినా నార్మల్ గిట్ట చచ్చిపోయింది అనుకుంటా. మా చెల్లెకి అందరినీ చంపినా అదే అనుకుంటా. అందరికి కూడా వాడే ఇచ్చిండు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మానవులందరూ చంపేస్తుంటే అప్పుడు మమ్మల్ని చంపేస్తుండే. ఏం చదివిండు వాడు? ఏమో మొదలు బీటెక్ చేసినా అన్నాడు. నాదైతే బీటెక్ చేసినా అన్నాడు, గవర్నమెంట్ జాబ్ అన్నాడు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఏం చేసినా తెలియదు మీకు, అసలు ఏం మాట్లాడలేదు. ఎల్లొక 15 రోజులు 4 రోజులు పని చేసినాడు అన్నాడు. అవన్నీ ఏం చూడలేమన్నా. నువ్వు పని చేసుకోపో, నువ్వు జాబరా కాదా అదంతా పక్కన ఇచ్చిపెట్టు. నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, సరే నువ్వు పని చేస్తావా చెయ్యవా, మీ ఇంటికన్నా యూట్యూబ్ పెట్టుకుని ఏదో ఒకటి నడిపించుకుంటారా? మీకు నడిపించుకోకపోతే మేము ఏదో ఒకటి సాయం చేసి నడిపిస్తామా? మీరైతే మంచిగా ఉంటుంది. అది కర్రే ఉన్నారా తెల్ల ఉన్నారా ఎట్లున్నాయో మాకు సంబంధం లేదు.